మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో పోలవరం పూర్తయితే మనకు కొంత వెసులుబాటు వస్తుంది. ఇంకో పక్కన పోలవరం బనకచెర్ల పూర్తయి వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం చేయగలిగితే ఇంకా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరువు అనే మాటే ఉండదు. అదే నా జీవితాశయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా ఒక పని చేయాలి. నదుల అనుసంధానం ఒక కార్యక్రమం అయితే ఈరోజు తెలంగాణలో కూడా ఉండే వాళ్ళు కూడా ఆలోచించాల్సింది, అక్కడ కూడా నీళ్ళని సద్వినియోగం చేసుకుని ఎక్కడికక్కడ మనం పూర్తిగా ఉపయోగించుకోగలిగితే తెలుగు జాతికి తిరుగుండదు. ఆ విషయం కూడా అక్కడ ఉండే నాయకత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇంకొక మాట కూడా చెప్తున్నాను. నీళ్లు ఉన్నప్పుడు నీటి విలువ మనకు తెలియదు, నీళ్లు లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. అప్పుడు ఎత్తుక్కుంటే కూడా నీళ్లు రావు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, జలాశయాల్లో నీళ్లు పెట్టుకోవడం ఎంత ముఖ్యమో భూమిని ఒక జలాశయంగా తయారు చేసుకోవడం అంతకంటే ముఖ్యం. అందుకే ఒక విధానానికి శ్రీకారం చుట్టాం. వర్షాకాలం అవుతానే 3 మీటర్లో నీళ్లుండాలంటే 10 అడుగుల్లో నీళ్లుండాలి. మళ్ళీ వర్షాకాలం కంటే ముందు 8 మీటర్లంటే 24 అడుగుల్లో నీళ్లుండాలి. 5 మీటర్లు మనం వాడుకుంటే 500 నుంచి 600 టీఎంసీ నీళ్లు మనం వాడుకున్న వాళ్ళం అవుతాం. దీనికి శ్రీకారం చుట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం ఒక యజ్ఞమారిగా అభివృద్ధి కోసం ముందుకు పోతున్నాం. కొంతమంది రాక్షసుల మారిగా ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, మీకు చేతనైతే అభివృద్ధిలో పోటీ పడండి, సంక్షేమ కార్యక్రమాల్లో పోటీ పడండి. మొన్నే మీరు చూస్తే రాయలసీమలో అవతల పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లే ఇచ్చారు. ఈ రోజు కూడా నేను చూస్తున్నాను, ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నారు కానీ వైసీపీ ఒక విష వృక్షంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మనం ఏ మంచి పని చేసినా దాన్ని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను అందుకే ఒక మాట చెప్పా, ఆ పిక్చర్ మీరు చూస్తే ఎంత బాగుందంటే పరమ సముద్రం నిండు సముద్రంగా కనపడుస్తా ఉంది. ఇది చూసిన తర్వాత ఒక సంకల్పంతో చెప్తున్నాను, ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా నా సంకల్పాన్ని దెబ్బతీయలేరు. అది వీళ్ళ వల్ల కాదని చెప్పి తెలియజేసుకుంటూ